శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరై నమ. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 సంవత్సరం జనవరి నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకి 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం గమనించుకున్నట్లయితే రవి శుక్ర శనుల యొక్క అనుకూలత చక్కగా యోగిస్తున్నాయి అనుకోవాలి. ఈ కారణం చేత ఖర్చులైతే ఉంటాయి. ఆర్థికంగా మొదటగా మనం చూసుకున్నప్పుడు ఖర్చులేమీ లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్‌గా అద్భుతంగా వెళ్ళేటువంటి కాలంగా దీన్ని చెప్పడానికైతే లేదు. అయితే ఇవన్నీ ఏంటంటే ఉపయోగపడేటువంటి ఖర్చులుగా, ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇష్టపడి ఖర్చు పెడుతున్నప్పుడు ఏంటి దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కనుక అటువంటి ఖర్చులుగా దీన్ని చక్కగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అంటే అధికారుల యొక్క మెప్పును సాధించడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు కావచ్చు, లేకపోతే గనక ఇంకా బెటర్ జాబ్స్ కోసం అన్వేషణ చేయడానికి కావచ్చు, నిరుద్యోగులైనటువంటి వారు చక్కగా ఉద్యోగాలను కుదుర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు వీటన్నిటికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. వ్యాపారస్తులు కూడా చాలా వరకు యోగిస్తుంది అని చెప్పుకోవాలి. అయితే అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. ఎక్కడ అప్రమత్తంగా ఉండాలంటే సహోద్యోగుల నుంచి చికాకులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నేను అనుకున్నంత సాధించుకోలేకపోతున్నాను అనుకునేటువంటి ఇబ్బందులు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఏదో గోల్ ఉంటుంది కదా ప్రతి వారికి. అది రీచ్ అవ్వలేకపోతున్నా అనేటువంటి ఒక ఇబ్బంది కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా సావాస దోషాలు లాంటివి ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి గనక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు కొంచెం వేధించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తరచుగా వివాదాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. ఇంట్లో కూడా ప్రశాంతత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు ఇంట్లో ఉండేటువంటి సమయం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎదుటివారు చెప్పేటువంటి అంశాలు మీకు కలిసి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. ప్రేమలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం తగాదాల మీద ఫలిస్తాయి. అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి కానీ చేసే ప్రయత్నాలు ఇటువంటి విషయాల్లో మాత్రం కొంచెం తగాదాల మీద ఫలిస్తాయని చెప్పుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి. శుభవార్తల్ని కూడా అందుకోగలుగుతారు. చికాకు, కోపం, ఆవేశం వీటిని మాత్రం అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పక తప్పదు. అలానే ఎదుటి వారి మీద ఒక అంచనాకి రావడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం కాదు. నేను చెప్పాగా వీళ్ళు ఇంతే ఇంక మారరు అనుకునే విధంగా రూఢిగా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ప్రయాణాలు చేయక తప్పదు అనుకునేటువంటి వారు విలువైనటువంటి వస్తువుల భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు కాస్త అసౌకర్యానికి గురి చేస్తాయి. ఆయన పెట్టినటువంటి వస్తువులు పెట్టిన చోట కొంచెం కనబడకపోవటం, ఇట్లాంటివి ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడటం, ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటి వలన ఏంటంటే ఒత్తిడికి బాగా లోనవుతారు. నష్టాలు పోయేటువంటి కాలం అయితే మాత్రం ఇదేది కూడా కాదు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది గనక, ఆయనంత తక్కువగా మాట్లాడుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం ఈ సమయంలో చేయటం అనేది చెప్పదగినటువంటిది. ఇటువంటి ఈ దోషాలను కూడా తగ్గించుకోవడానికి గాను మేషరాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి వినాయకుడిని యథాశక్తిగా పూజించడం, సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే గనక సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటుతనానికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. పోన్లే ఏదో ఒకటి చేద్దాం. ధైర్య సాహసే లక్ష్మి. ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం. కనుక ఏదైనా లోన్ భారీగా పెట్టైనా సరే మనం ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసేసుకుందాం అనుకున్నట్లయితే ప్రమాదం. అందుకని ఇట్లాంటి విషయాల్లో కొంచెం ముందు వెనకగా ఆలోచించుకుంటూ నిదానంగా ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందులు పొందేటువంటి స్థితే గోచరిస్తోంది. రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చనే చెప్పుకోవాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక అయోమయంతో కూడినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంధువుల పట్ల ద్వేషభావం పెరుగుతుంది. వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. దాంట్లో మీ తప్పెక్కడ ఉండడానికి అవకాశాలు కూడా గోచరించడం లేదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కాస్త చికాకును కలగజేస్తాయని చెప్పుకోవాలి. అలానే ఆశించినంత ప్రగతి అంటే ఏదైతే ఈ పని ఇక్కడ బాగా అయిపోతుంది, లేకపోతే దీంట్లో ఇంత గ్రోత్ వస్తుంది అని మీరు బాగా అనుకుంటారో, అది ఆశించినంతగా మీకు కనబడదు అని కూడా చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఉద్యోగాలతో పాటుగా వ్యాపారం ఏమైనా ప్రారంభం చేద్దాం, లేదా పక్కన ఏదైనా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ పెడదాం, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నట్లయితే వాటికి ఇదంతా అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పుకోవాలి. అద్దెల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగించేటువంటి వారికి కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అలానే విద్యార్థులకు ఇది సాధారణమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. గాయాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి గనక కొంచెం కూరగాయలు కట్ చేసేటప్పుడు గావచ్చు, ఇంట్లో నడిచేటప్పుడు గావచ్చు, వాహనం నడిపేటప్పుడు గావచ్చు, ఇటువంటి సందర్భాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామి అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవట్లేదు అనుకునే విధంగా కొన్ని చికాకులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంటి విషయాలు ఈ సమయంలో ఎవరితో కూడా చర్చించకుండా ఉండటమే మీకు మేలు కలగజేస్తుందని చెప్పుకోవాలి. ప్రేమలు కూడా కాస్త వివాదాస్పదమవుతాయి. శుభకార్యాల్లో కూడా కొంచెం చికాకులు ఏమన్నా చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ కోపాలు, ఆవేశాలు, చికాకులు, ప్రతి రూపాయి కూడా తడువుకోవాల్సినటువంటి అవసరాలు రావడం, శత్రుబలం బాగా ఎక్కువగా ఉండటం, దృష్టిదోషం ఎక్కువగా ఉండటం, ఇట్లాంటివి కొంచెం చికాకు పెడుతున్నాయని చెప్పుకోవాలి. చేస్తున్నటువంటి ఉద్యోగాలని అంటిపెట్టుకొని ఉండండి. మార్పులు చేర్పులకి ఇదంత అనుకూలమైనటువంటి సమయం అయితే మాత్రం కాదు. విదేశీయాన ప్రయత్నం లాంటివన్నీ మాత్రం సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ దోషాన్ని తగ్గించుకోవటానికి, యోగాన్ని వృద్ధి చేసుకుంటానికి వృషభ రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయటం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం గానీ చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులను గురుబలం మాత్రమే నడిపిస్తున్నది అని చెప్పుకోవాలి. ఈ గురుబలం మాత్రమే ఉండి తతిమా గ్రహాల యొక్క ప్రతికూలతలు కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఎదురీతగా ఉంటుంది ప్రతిదానికి కూడా. ఇలా ప్రతిదీ కూడా ఎదిరీతి సాధించుకున్నప్పుడు ఏమవుతుంది? తృప్తి లోపం కలుగుతుంది. అబ్బా! ఇంత కష్టపడితే నాకు కలిగినటువంటి ప్రయోజనం ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. ఇదొక్కటే మీకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందిగా చెప్పుకోవాలి. బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడతాయి. అలానే ప్రతి దాంట్లోనూ కూడా కీడించి మేలించమన్న విధంగా ఉండేటువంటి ఆలోచనల వలన కూడా కాస్త సతమతమవుతారని చెప్పుకోవాలి. ఊహించనటువంటి ఖర్చులు కూడా ఎదురవుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాలే అయినప్పటికీ కూడా త్వరగా అలసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం లేనటువంటి వివాదాలు, విపరీతమైనటువంటి ఆలోచనలు ఇవి బాగా సతమతం చేస్తాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో కూడా ఒకరోజు బాగుంటే మరొక రోజు ఏదో ఒక మాట పట్టింపు రావడం అనేది కొనసాగుతూ ఉంటుంది. అనారోగ్యాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, మెల్లగా చూసుకుందాంలే, డాక్టర్ కలవండి, వాళ్ళ టైం లేదు కదా, ఇట్లా అనుకుంటూ ఉన్నట్లయితే కనుక మీరే వాటిని పెట్టి పోషించుకున్నటువంటి వారు కూడా అవుతారు. ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే గతంలో చేసినటువంటి అప్పుల యొక్క భారం పెరగడం వల్ల కావచ్చు, ఈ యొక్క ఖర్చులు కూడా బాగా ఊపందుకుంటున్నాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు శ్రద్ధ ఉన్నప్పటికీ, చదువుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నప్పటికీ, ఆ సమయానికి ఏదో ఒక ఆటంకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ రావడం, చక్కగా పిలవడం, ఆడుకుందాం అని చెప్పని, లేకపోతే గనక వీళ్ళకి ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్య రావడం, లేకపోతే ఇంటికి బంధువులు రావడం, ఇట్లాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి కనుక ఇటువంటి అవాంతరాలన్నింటిని కూడా అధిగమిస్తే తప్ప వీళ్ళు హాయిగా చదువుకునేటువంటి స్థితి గోచరించట్లేదు అని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అద్భుతంగా ఉందనటానికి లేదు, విపరీతమైన కష్టాలు ఉన్నాయని చెప్పడానికి కూడా లేదు. వీసాల కోసం, వీటి కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలను కూడా చక్కగా సానుకూలపడతాయని చెప్పుకోవాలి. వర్ణాంతర వివాహాలు చేసుకుందాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఎవరి మాట వినకుండా ముక్కుడు సూటితనాన్ని కలిగి ఉండి మీ మనసుకు నచ్చినటువంటి ప్రకారంగానే ముందుకు వెళ్తారు ఈ సమయంలో కూడా చెప్పుకోవచ్చు. సౌకర్యాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అన్నీ ఉన్నా అనుభవించలేనటువంటి ఒక స్థితి ఈ కాలంలో ఏర్పడుతున్నది మిథున రాశి వారికి అని చెప్పని చెప్పుకోవాలి. నిరుద్యోగులైనటువంటి వారు మాత్రం ఏ కొద్దిపాటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏదో ఒక ఉద్యోగాన్ని అయితే మాత్రం చక్కగా సొంతం చేసుకోగలుగుతారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ మిథున రాశి వారు ఈ కాలం అంతా కూడా కాస్త ఆధ్యాత్మిక చింతనను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా మానకుండా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, అలానే వినాయకుడిని ఎర్రటి గన్నేరు పూలతోటి ప్రతిరోజు కూడా పూజించడం మంచిది. అవకాశం లేనటువంటి వారు నిత్యం సంకష్టగర గణపతి స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు కుజ బుధుల యొక్క అనుకూలతలు మాత్రమే ఉంటున్నటువంటి కారణం చేత కొంచెం బాధ్యతల నిమిత్తంగా ధనం వ్యయం అవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డబ్బు అని చూసుకున్నప్పుడు ఈ బాధ్యతల రూపంలో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని రుణాలు చేసేనప్పటికీ కూడా కొత్తవైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఒకళ్ళకి తెలియకుండా మరొకరి దగ్గర మాట్లాడటం, ఇక్కడ విషయాలు వీరికి చెప్పకుండా మరొకరి దగ్గర మాట్లాడడం, ఇలా చేస్తూ వెళ్తారు వ్యాపారస్తులైనటువంటి వారి వరకు అని కూడా మనం చెప్పక తప్పదు. నిరాశ కలిగించేటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించడం అనేటువంటిది తరచుగా జరుగుతూ ఉంటుంది.
నిరుద్యోగులైనటువంటి వారు మరింతగా ప్రయత్నించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ చిన్నపాటి అవకాశం వచ్చినప్పటికీ ముందు దాన్ని అందిపుచ్చేసుకోండి. తర్వాత కావాలంటే మరో మంచి అవకాశం వచ్చినప్పుడు దాంట్లోకి మారేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే అగ్రీమెంట్స్ అడిగినట్లయితే గనక అంటే ఆ అగ్రీమెంట్ మీద ఉద్యోగాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. విద్యార్థులు పోటీ తత్వాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరం. అనవసరమైనటువంటి వివాదాలు, అపార్థాలు, అపవాదులు ఇవి కొంచెం బాధ కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒళ్ళు నొప్పుల వంటివి బాధిస్తాయి. అలానే అరుగుదల లోపాలు కూడా కొంచెం ఎక్కువగా అవుతాయి. నీరసం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. హెయిర్ లాస్ కూడా పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు మాత్రం కొంత సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. మీ సహనానికి రకరకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కోవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరితో ఏ విషయాన్ని చర్చిస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో తెలియక నా అనేటువంటి వారితో విషయాలు పంచుకోలేక కొంచెం ఒంటరితనాన్ని అనుభవించేటువంటి కాలంగా దీన్ని చెప్పక తప్పదు. ప్రేమికులైనటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలు కలిగినటువంటి వారు నష్టపోయేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓ రూపాయిని ₹2 చేద్దాం అనుకునేటువంటి కాలం మాత్రం ఇది కాదు. ఉన్న రూపాయిని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అదే 10,000. కనుక కర్కాటక రాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు కొంత అనుకూలమైనటువంటి కాలమే చక్కగా నడుస్తున్నది ఈ 10 రోజుల మీద చూసుకున్నప్పుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అనుకూలతలు కూడా 25వ తేదీ వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి. 25వ తేదీ తర్వాత నుంచి అంతో ఇంతో కాస్త వృధా ఖర్చులు చోటు చేసుకుంటున్నాయి. అప్పటిదాకా ఉండేటువంటి ఖర్చులన్నీ కూడా అనుకూలమైనటువంటి ఖర్చులు. చక్కటి సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి కాలం. సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీరు చేద్దాం అనుకునేటువంటి పనుల్లో కూడా ఒక స్పష్టత, ఒక క్లారిటీ అనేటువంటిది ఈ సమయంలో ఏర్పడుతుంది. శుభకార్య ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ప్రేమికులైనటువంటి వారు కూడా ఇంట్లో ఉండేటువంటి వారిని ఒప్పించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. నిరుద్యోగులైనటువంటి వారు ఏ కొంచెంగా గట్టి ప్రయత్నాలు చేసినా అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. అలానే ఎవరైనా సరే తమ ఫీల్డ్ మార్చుకుందాం అనుకున్నట్లయితే అటువంటి ప్రయత్నాలు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హాబీస్ మీద కూడా దృష్టిని సారించుకోగలుగుతారు. సహోద్యోగులను కలుపుకొని ఉద్యోగస్తులైనటువంటి వారు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ధీటైనటువంటి సమాధానాన్ని మీ శత్రువు అయినటువంటి వారికి చక్కగా ఇవ్వగలుగుతారు. కోర్టు కేసులు లాంటి వాటిలో ఏమైనా లాయర్లు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో కూడా పట్టుదల పెరిగేటువంటి కాలంగానే దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలానే పెద్దలతో కూడా నిర్మోహమాటంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అనువంశికమైనటువంటి ఆస్తుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కూడా కొంత సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఒక తెలియనటువంటి ఒక ఆందోళన అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు మాత్రం నెలకొని ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒక మందులు వాడుకుంటూ ఉండవలసినటువంటి స్థితిగతులు అయితే మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. స్థిరాస్తిని ఏర్పాటు చేసుకుందాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా కొంత సానుకూలతలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి గనక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సింహరాశి వారు. ఇక్కడ శని యొక్క దృష్టి ఉన్నా, అష్టమంలో రాహు సంచారం ఉన్నా, కాస్త తతిమా గ్రహాల యొక్క బలాలు అంటే కుజుడి వంటి గ్రహాల యొక్క బలాలు కొంచెం తక్కువగా ఉన్నా, కొద్దిపాటి లౌక్యంతోటి కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం సక్సెస్ని మీరు అందుకుంటారు అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ఈ సింహరాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి దుర్గాదేవిని యథాశక్తిగా పూజించడం వలన మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలు అందుకుంటారు కనుక ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం సానుకూలమైనటువంటి ఫలితాలనే అందిస్తున్నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉంటున్నటువంటి కారణం చేత అదనపు ఆదాయ మార్గాలపైన దృష్టిని సారిస్తారు. మీకు నచ్చినటువంటి వారి కోసం, మీ బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం, ఎదుటివారికి సహాయం చేయడం కోసం, అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తంగా ఇలా ధనాన్ని చక్కగా వెచ్చించగలుగుతారు. వీటికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా చక్కగా సమకూర్చుకుంటారని కూడా చెప్పుకోవాలి. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయాం అనుకున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా కాస్త ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంటే ముందు వడ్డీ తర్వాత గడుదు, లేకపోతే అసలైన తీర్చు, ఇట్లాంటి సౌలభ్యాలు లాంటివి కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. మీ మాటకి కాస్త విలువ పెరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూస్తే అసలు మొహం చాటేసినటువంటి వారు కూడా ఇప్పుడు ఏదో కాస్త మిమ్మల్ని చూస్తే కూర్చోబెట్టడం, మాట్లాడడం, మీ యొక్క కష్టాన్ని తెలుసుకోవడం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు, ముందు సహాయం చేసినా చేయకపోయినా. అలానే ప్రయాణాలు కూడా ఫలిస్తాయి.
ఎవరితో అన్నా సరే ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే, దాంట్లో కూడా మీరే పైచేయిగా కొనసాగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కొత్తమైనటువంటి మార్గాలు గూడా లభిస్తాయి. ఎవరికైతే గనక ఏదైనా ఒక వ్యాధి వచ్చి, ఆ వ్యాధి ఏమిటో తెలియక, నిర్ధారణ కాక, డయాగ్నోస్ గాక అవస్థ పడుతున్నట్లయితే అటువంటి చక్కగా డయాగ్నోస్ అవ్వడానికి, మంచి వైద్యం లభించడానికి, ఇట్లాంటి వాటికి కాలాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. తెలియకుండానే చిన్నపాటి గాయాలేమైనా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల్లో ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం కాస్త పెరుగుతూ ఉంటుంది. అణిగి, మణిగి ఉండాలి అనేటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్తారు. ఎంత పిల్లైనా సరే గదిలో పెట్టి కొడితే గనక తిరగబడకుండా ఉంటుందా అనుకునే విధంగా మీ ఆలోచనలన్నీ కూడా పరిగెడుతూ ఉంటాయని చెప్పుకోవాలి. గౌరవ మర్యాదలకు ఎక్కడా కూడా లోటు ఉండదు. నూతనమైనటువంటి వస్తు వాహనాలను ఏమన్నా కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఎవ్వరి సహకారాన్ని కూడా మీరు తీసుకోవడానికి మొట్టమొదటిగా అసలు ఇష్టపడరు. అలానే మీరు ఎదుటివారితో ఎంతసేపు సానుభూతిని మాత్రమే కోరుకుంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు గాని, ఇతరత్రా గాని వాటిని మాత్రం కోరుకునేటువంటి స్థితి గోచరించట్లేదు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, దాన్ని గూడా ఈ కాలంలో మీరు పట్టించుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కనుక ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎలా చూసుకున్నా గూడా కన్యా రాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చూసుకున్నట్లయితే మాత్రం కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క రాశివారు ఆధ్యాత్మిక చింతనని ఈ సమయంలో పెంచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. అలానే అందానికి సంబంధించినటువంటి బ్యూటీ టిప్స్ లాంటివి కూడా పాటించగలుగుతారు. వ్యాఖ్యాలు ఈవినింగ్ వాక్ కావచ్చు, మార్నింగ్ వాక్ కావచ్చు, ఇటువంటి వాటికి కాస్త శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేటువంటి మెళకువలను కూడా చక్కగా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. అత్తాకోడళ్ళ మధ్యలో విపరీతమైనటువంటి తగాదాలు చోటు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవి కూడా కాస్త తగ్గుతాయని చెప్పుకోవాలి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. ఈ రాశివారు మానకుండా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండటం, అలానే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా చక్కగా యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనుకున్న వాటిని చక్కగా సాధించుకోగలుగుతారు. పెట్టుబడులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చక్కగా సమకూరుతాయని చెప్పుకోవాలి. చలాకీతనాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కనుక నిరుద్యోగులైనటువంటి వారు ఎవరైనా ఖాళీగా ఉన్నారు అంటే నాకు పలానా ఉద్యోగం అయితే చేస్తాను, నాకు ఇంత ప్యాకేజ్ అయితే చేస్తాను, పలానా చోట అయితే చేస్తాను, ఇట్లాంటివేవో కాస్త బౌండరీస్ పెట్టుకుంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పుకోవాలి కానీ, లేకపోతే అసలు వాళ్ళు ఖాళీగా ఉండడానికి గాను ఎక్కడా గ్రహదోషము లేదు అనేటువంటి మాటను ఘంటాపథంగా మనం చెప్పుకోవచ్చు. మాట తీరు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చెప్పేది మంచి విషయమైనా చెప్పేటువంటి విధానం కాస్త కటువుగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఇష్ట దైవాన్ని సందర్శించుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అలానే ఏదైనా సరే అద్దెల మీద ఆధారపడ్డాం, ఇన్నాళ్ళు కూడా అద్దెలకు ఎవరు రాలేదు, లేదా అద్దె ఇల్లు మారదాం అనుకుంటున్నాం, మంచి అద్దె ఇల్లు దొరకట్లేదు అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. కొత్త పరిచయాలు, ఉపయోగపడేటువంటి పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కూడా ఊపందుకుంటాయి. చకచక నిర్ణయాలు తీసుకుంటారు. జావకారన్నట్టుగా ఉండేటువంటి విధానాలకి స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. పరిగెడుతున్నటువంటి ప్రపంచానికి తగ్గట్టుగా, ధీటుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొనడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. 1కి 2 సార్లు ఏ విషయంలో అయినప్పటికి కూడా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు గనక కొంత సానుకూలంగానే గడుస్తోంది. విద్యార్థులకు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలం. ఉద్యోగస్తులైనటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇక్కడ అందుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మాత్రం ఒకంత ఒత్తిడితో కూడుకున్నటువంటి స్థితిగతులు నెలకొని ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించుకునేడానికి గాను అవకాశాలను మీరే కల్పించుకుంటారు. అంటే ఒక క్రమబద్ధంగా ఫలానా సమయానికే భోజనం చేయాలి, ఈ సమయానికే నిద్రపోవాలి, లేకపోతే ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ నేను రోజు తీసుకుంటా, ఇట్లా ఏదో ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గాని చేసే ప్రయత్నాలకు కాస్త శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కాస్త పెరుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఏదైనా పని చేసేటప్పుడు నమ్మకంతో చేస్తారు. ముందుగానే డిసైడ్ అవుతారు. ఈ ప్రయత్నం నేను చేస్తున్నా, సక్సెస్ అయితే అవుతుంది. కాలేదు దాన్ని కూడా నేను ఫేస్ చేస్తాను. ఇట్లా ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఫలానా వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినప్పటికి కూడా ఆ విషయాన్ని అతని ముందు బయట పెట్టకుండా మీరు చేయాలనుకునేటువంటి విషయాలన్నీ కూడా చాప కింద నీరులాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కనుక గోచారం చాలా చక్కగా సహకరిస్తోంది తులారాశి వారికి. దీన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవకాశాలను జారవిడుచుకోకండి. అదృష్టం కలిసి వచ్చినప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి సామెతని
చక్కగా ఇక్కడ మనం అవలంబించాలి అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా ఇక్కడ ఎక్కడా ఎటువంటి దోషాలు కూడా లేవు. మళ్ళీ ఫిబ్రవరి నెల వచ్చిందనంటే కుజుడు రాశి మారిపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఖర్చుల్లాంటివన్నీ కూడా పెరిగి కొంచెం ఇబ్బందులు పెరిగేటువంటి కాలం కనుక ఈ కాలంలో ముందు మంచి విషయాలు ఏవున్నాయో, ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్‌లు, కొనుగోళ్లు, ఇంటికి సంబంధించినటువంటి అంశాలు, శుభకార్య ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఇట్లాంటివి ముఖ్యమైనటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కానిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు రవి శుక్రులు యోగిస్తూ ఉండగా 25, 26 తారీఖుల తర్వాత నుంచి మీకు ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు కూడా చక్కగా యోగిస్తున్నాయి అని చెప్పుకోవాలి. కనుక సమస్యలను ఏం చేస్తారంటే కాలానికి వదిలేస్తారు. కష్టపడ్డా అంతే ఉంటుంది, లేకపోయినా అంతే ఉంటుంది, అంతో దానికి ఎందుకు మనం ప్రయత్నం చేయడం, ఏ జరిగితే అది జరుగుతుంది అని ప్రతిదాన్ని కూడా కాలానికి వదిలివేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది, కొంత సానుకూలతలు అనేటువంటివి ఇక్కడ ఏర్పడుతున్నాయి అని చెప్పుకోవాలి. శక్తి సామర్థ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రహస్య శత్రువులు అనేటువంటి వారిని కనిపెట్టగలుగుతారు. ఆర్థిక వెసులుబాటు కోసం చేసేటువంటి ప్రయత్నాలలో కూడా కొంత ఊరట లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. కొత్త అప్పు చేసే పాత అప్పు తీర్చడం కావచ్చు, లేకపోతే ఏమైనా అమ్మాలి, ఇది అమ్మేసి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ముందు తీర్చేద్దాం, నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను, లేదా ఇది అమ్ముడు పోవాలి ఈ సమయంలో అనుకునేటువంటి వాటికి ఏవైతే ఉన్నాయో కాస్త ఊతం లభిస్తుంది. వాటి విషయాల్లో కొంచెం ముందుకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వైద్య సలహాలు, సూచనలు, సంప్రదింపులు కూడా ఈ సమయంలో చక్కగా లాభిస్తాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అయితే మాట పట్టింపులకి, విరోధాలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. గిచ్చి జోలపాడేటువంటి వారు మీ పక్కనే ఉంటారు కనుక అటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం పిల్లలతో పడదు అని చెప్పుకోవచ్చు. అంటే వారు మీ సలహాలు పాటించకపోవడం, వారు మీ మాటలు వినిపించుకోకపోవడం, అది మిమ్మల్ని కొంచెం అగౌరవపరిచినట్టుగా మీరు భావించి దీనివల్ల మనస్సును కష్టపెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రేమికులైనటువంటి వారు ఇక్కడ సర్దుకుపోయేటువంటి ధోరణిలో ఉంటే పర్వాలేదు కానీ, లేకపోతే కనుక ఈ ప్రేమలు విఫలమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి ఇది కొంత సానుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇక్కడ క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కూడా మనం గమనించుకున్నట్లయితే ఇవి కూడా కొంత అనుకూలంగానే సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఏవైనా సరే అవకాశాలు ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు జార విడుచుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక అట్లా కాకుండా ఏదైనా సరే అంశం అంది వస్తున్నది అనుకుంటే వెంటనే దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇట్లా ప్రతి అంశంలోనూ కొంచెం పట్టు విడుపు ధోరణితో ముందుకు వెళ్ళవచ్చు. ఏమైనా గడిచినటువంటి కాలం కన్నా ఈ కాలం వృశ్చిక రాశి వారికి కొంత ఊరటగానే కొనసాగుతున్నది అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి చికాకులు కావచ్చు, ఇవి మాత్రం ఒక కొలిక్కి వచ్చేటువంటి స్థితి అయితే మాత్రం గోచరించడం లేదు. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవటానికి, యోగాన్ని వృద్ధి చేసుకునటానికి ఈ యొక్క వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణ చేస్తూ ఉండటం, అయినంత వరకు మీకు అందుబాటులో కనుక ఏదైనా దేవాలయంలో నవగ్రహాలు ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా వాటి దగ్గరికి వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులను కనుక మనం గమనించుకున్నట్లయితే వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు ఈ 10 రోజులు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. గడిచినటువంటి కాలం కన్నా ఈ కాలం కొంత అనుకూలంగానే కొనసాగుతున్నది ధనస్సు రాశి వారికి అని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతులకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. రూపాయి కన్నా కూడా నా నేమ్ అండ్ ఫేమ్ చెడిపోకూడదు అనేటువంటి ఆలోచనలు ఇక్కడ బలంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఎదుటివారికి సలహాలు ఇచ్చి ఊరుకున్నంత వరకు మీకు ఏం పెద్ద ఇబ్బందులు రావు. వాటిని ఇంప్లిమెంట్ చేయండి అనేటువంటి ఫోర్స్ కనుక వాళ్ళ మీద చేసినట్లయితేనే మీకు ఏమన్నా ఇబ్బందులు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే జీవిత భాగస్వామితో ఉండేటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రం ఎక్కడా ఊరట కలిగేటువంటి స్థితి గోచరించట్లేదు కనుక తక్కువ మాట్లాడండి. ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ ఇది కొంచెం పక్కన పెట్టినట్లయితే కొంచెం తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. విడాకులు లాంటి పదాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తావివ్వకండి. వ్యాపారస్తులైనటువంటి వారు కొంచెం నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకున్నట్లయితే మాత్రం ఇది అనుకూలమైనటువంటి కాలం. అంటే వ్యాపారాలను విస్తరింపజేయడం కానీ, అనుభవం లేనటువంటి రంగాల్లోకి అడుగుపెట్టడానికి, లేకపోతే ఫీల్డ్స్ని మార్చుకోవడానికి అట్లాంటి వాడికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కనుక వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం సరిపోతుంది. అనారోగ్య సమస్యలు కొంచెం తరచుగా బాధిస్తూ ఉంటాయి. చిన్నపాటి మందులు వాడుకుంటుంటే మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. విద్యార్థులకు ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే
శ్రమ మీద గాని పనులు సానుకూలపడేటువంటి స్థితిగతులు గోచరించట్లయితే శ్రమ పడినా ఇక్కడ సానుకూలపడుతున్నాయి. అందుకు మనం సంతోషంగా ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి ఇది అనుకూలమైనటువంటి కాలం. వాటిలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మొక్కుబడులు చెల్లించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిగా పాలుపంచుకోగలుగుతారు. కొంచెం మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం దీనికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పనటువంటి స్థితిగా చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క 28, 27 ఈ తేదీల లోపుగా ఉండేటువంటి కాలం మాత్రం మీకు కొంచెం ఎక్కువగానే అనుకూలంగా ఉంటున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. 28వ తేదీ వరకు ఉండేటువంటి కాలాలు ఏవైతున్నాయో వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద ధనుసు రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా అలా 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 కాలం అంతా కూడా హాయిగా సాఫీగానే కొనసాగిపోతుంది, కొంచెం చికాకులు మినహాయిస్తే. ఈ యొక్క ధనుసు రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా యథాశక్తిగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులు గనక మనం చూసుకున్నట్లయితే వీరికి సహకరించేటువంటి గ్రహాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉన్నది. ఈ మాటే పదే పదే చెప్తూ ఉండటం వల్ల పాపం వీళ్ళకి నిరుత్సాహం కూడా కలగవచ్చు. కానీ మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఇంచుమించు మే వచ్చేంత వరకు కూడా పెద్దమైనటువంటి గొప్పమైనటువంటి యోగాలు వేటిని కూడా చెప్పడానికి అవకాశాలు గోచరించట్లేదు. కనుక ఎప్పుడు చెప్పినా జాగ్రత్తలే వీళ్ళకి చెప్పవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఉన్నంతలో స్థిరచరాస్తులను వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలంకరణ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. కొన్ని సౌకర్యాలను కూడా సమకూర్చుకోగలుగుతారని చెప్పుకోవాలి. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఏమైనా బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆలోచనలు బాగా సతమతం చేస్తాయని చెప్పుకోవాలి. కాలాన్ని అతిక్రమించి అంటే ముందుగా కావచ్చు, లేటుగా కావచ్చు ఇలా భోజనం చేస్తారే తప్ప సమయానికి భోజనం చేసేటువంటి స్థితి కొంచెం తక్కువగా ఉంది. గొడవలు, చికాకులు ఇవి బాగా పెరుగుతాయి. విద్యార్థులకు కొంచెం శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద అని చెప్పని చెప్పుకోవచ్చు. దీనివలన ఇంట్లో ఉండేటువంటి వారితో తరచుగా వీళ్ళ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఫోన్‌కో లేకపోతే టీవీలకో ఇట్లాంటి వాటికి కొంచెం అడిక్ట్ అవ్వడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. స్నేహితులు ఈ సమయంలో సహకరించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి గనక ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తినే నమ్ముకోవాల్సినటువంటి కాలంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆశ్చర్యానికి కూడా కాస్త లోనవుతారని చెప్పుకోవాలి. దీనివలన వృత్తి ఉద్యోగాల పరంగా సర్వసాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభాలు లేవు, నష్టాలు లేవు. రోజువారీగా ఇవన్నీ కూడా కొనసాగిపోతున్నాయని చెప్పుకోవాలి. పొద్దుగుతోంది, తెల్లారుతోంది, ఆకలిస్తే అన్నం తింటున్నాం, నిద్ర వస్తే నిద్రపోతున్నాం. అంతే ఇట్లా వెళ్ళిపోతుంది ఈ కాలం అంతా అని చెప్పుకోవాలి తప్ప పెద్దమైనటువంటి యోగాలు అయితే మాత్రం ఏవి కూడా గోచరించట్లేదు. మొత్తం మీద మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. నాకంటూ ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరూ లేరు అనుకునే విధంగానే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవాలి. కనుక ప్రతి విషయంలోనూ కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రిటైర్ అయినటువంటి వారు కావచ్చు, ఎవరైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వైద్యాన్ని ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి సిన్సియర్‌గా వెళ్తారు కానీ డాక్టర్ ఇచ్చినటువంటి మందులు వేళకు వేసుకోవడం మాత్రం కొంచెం తగ్గుతుంది అని చెప్పుకోవాలి. ఇటువంటి నిర్లక్ష్య ధోరణిలో మాత్రం జాగ్రత్తలు పాటించుకోకపోతే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మకర రాశి వారు ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాల్సినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. పాత విషయాల్ని మర్చిపోయేటువంటి ప్రయత్నం చేయాలి. 10 మందితోనూ ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి తప్ప సొంత విషయాలు ఎవరితోనూ కూడా ఇక్కడ చర్చించేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని, సంకష్టహర గణపతి స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లుగా పారాయణ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ యొక్క 10 రోజుల కాలం కూడా కొంచెం ఒడిదుడుకులతోనే కొనసాగుతున్నది అని చెప్పుకోవాలి. అయితే గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు ఇది కొంత ఊరట కలిగించేటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రాను రాను మీకు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇది మాసాంతం చిట్ట చివరికి వస్తున్న కొద్దీ కూడా అని చెప్పుకోవచ్చు. కావాలనే మీరు కొన్ని లోన్లు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లేదా కొన్ని రుణాలు చేయడానికి, కొన్ని ఖర్చులకి శ్రీకారాలు చుట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఇతరులకు మేలు చేస్తారు. వాళ్ళు దాన్ని హర్షిస్తారా, హర్షించరా, వారు అడిగారా, అడగలేదా పక్కన పెట్టినట్లయితే నా బాధ్యత. నేను ముందు మనిషిని కనుక నేను వీళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నా చేస్తున్నా అంతవరకు చేసేస్తారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ అన్యోన్యత తక్కువగా ఉంటాము అంటే కొట్లాడుకుంటారు అనేది ఉద్దేశం కాదు. కలిసి మాట్లాడుకోవడానికి సమయం కొంచెం చెక్కదు. అట్లనే ఒకరికి ఆరోగ్యాలు బాగుంటున్నప్పుడు ఇంకొకరికి ఆరోగ్యాలు అనేవి కాస్త దెబ్బతింటూ వెళ్ళడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అందుకని ఆరోగ్యాల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవాలి. పనులలో పదే పదే ఆటంకాలు వస్తూ ఉంటాయి.
అయితే పట్టువదలని విక్రమార్కుల్లాగా మీరు ఆ ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చక్కగా చేస్తారు. విజయ పరంపరలో ముందుకు వెళ్తారు. విద్యార్థులకు కూడా ఇది కొంత యోగదాయకమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కావాలనే కొంతమంది వ్యక్తులను కూడా దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆస్తుల విషయంలో తుది నిర్ణయాలకు రావడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు ఈ కాలం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని కలగజేస్తోందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారు కూడా ఊరట కలిగేటువంటి పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఒత్తిళ్లుంటాయి. సహనానికి పదే పదే పరీక్షలు ఎదురవుతాయి. కానీ వాటన్నిటిని కూడా భగవద్ అనుగ్రహం చేత జయించగలుగుతారు. అటువంటి ఇబ్బందుల్లోంచి కూడా మీరు బయటపడగలుగుతారు. శుభకార్య ప్రయత్నాల్లో మాత్రం కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప ఇవి సానుకూల పడేటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. ప్రేమికులైనటువంటి వారు కూడా కొంచెం ఓర్పుగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. వీళ్ళ స్థితి ఎలా ఉంటుందనంటే ఇంట్లో చెప్తారు. చెప్పేసి వదిలేయరు. మీరు ఒప్పుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటాం. మీరు ఒప్పుకోకపోతే ఎవరిని పెళ్లి చేసుకోం. ఇది ఒప్పించడం ఎలా అవుతుంది? కనుక ప్రేమించడానికి ఎంత స్వేచ్ఛ ఉందో ఎదుటివారికి కూడా మనం అంత అవకాశం ఇవ్వాలి గనక ఓర్పుగా ఎదురు చూసేటువంటి ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఇదంతా మాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. వాహనం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే గనక ఇంట్లో ఉండేటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. చూడనటువంటి కొన్ని కొత్త ప్రదేశాలను చూడడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కొద్దిపాటి శుభ సమాచారాన్ని కూడా మాసాంతంలో అందుకోగలుగుతారు. మొత్తం మీద కుంభరాశి వారు ఈ కాలమంతా మానకుండా ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా కుక్కకు ఏదైనా ఆహారాన్ని అందిస్తూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే గనక మొదటి 5 రోజుల కన్నా చివరి 5 రోజులు ఈ కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. మొదటి 5 రోజులు కూడా ఆర్థికంగా బాగా కటకటగా ఉంటుంది. తర్వాత 5 రోజులు కూడా ఆర్థికమైనటువంటి వెసులుబాటు వస్తుంది. మొదటి 5 రోజులు కూడా శత్రుబలం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీదే పైచేయిగా కొనసాగుతూ ఉంటుంది. ఇలా దోబూచులాటగా మంచి చెడు యొక్క కలబోతగా ఈ కాలం వెళ్తుంది. కానీ ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజులు కూడా మీకు కొంత అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ శుక్రబలం తగ్గుతున్నప్పటికీ మీకు వస్తున్నటువంటి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏమీ లేదు. ఇక్కడ నిందలు అలానే ఆటంకాలు వీటి విషయంలోనే మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిదీ మనసుకు తీసుకోవడం అనేది మానేయండి. మీరు చెయ్యాలి అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవి చేసుకుంటూ వెళ్ళిపోండి. ధర్మబద్ధంగా నేను ఉన్నానా లేదా అంతవరకే చూసుకోండి. ఎదుటివారు ఏమనుకుంటున్నారు, ఎదుటివారు ఇలా చేస్తే ఏమనుకుంటారు, ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేయండి. నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, నేను నా కుటుంబం నా పిల్లలు అంతవరకే చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సొంత లాభం కొంత మానుకొని ఇట్లాంటి విషయాల్లో కనుక ఇప్పుడు వెళ్ళినట్లయితే అతి సర్వత్ర వర్జయతి, మీరే నష్టపోతారు. పరోపకారాన్ని ఇక్కడ కాస్త పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. వేళకు నిద్రాహారాలు కాస్త లోపిస్తాయి. దీనివలన ఏమన్నా ఇబ్బందులు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. కొంచెం అంచనాలు కూడా తారుమారుగా కొనసాగుతూ ఉండేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ మాసం చివరిలో మాత్రం ఆర్థిక విషయాల్లో ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఊపిరి పీల్చుకునే విధంగా సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. భగవంతుని మీద భారం వేసి ఉన్న వాటిలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి సహోద్యోగుల వలన ఏమైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. నిరుద్యోగులు వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోకుండా ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గాయాలు లాంటివి అవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాలకు ఏదైనా ఒక మంచి పరిష్కారం కూడా ఇక్కడ లభిస్తుందని చెప్పుకోవాలి. జన్మరాహు సంచారం కూడా ఉన్నటువంటి కాలం చేత మానసిక అలజడి మాత్రం తగ్గదు. రోజువారీ పనులే అయినప్పటికీ కూడా త్వరగా అలసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యార్థులు కొంచెం శ్రద్ధను ఎక్కువగా పెట్టవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టండి తప్ప ఒకే సమయంలో 2-3 పనులు పెట్టుకొని సతమతం అయిపోయి గందరగోళపడి కంగారు పడి ఎదుటి వాళ్ళని కూడా కంగారు పెట్టేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. అంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. ఒక తెలియనటువంటి ఊరట కలిగించేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మాసాంతంలో మాత్రం చక్కగా చోటు చేసుకుంటాయి. మీనరాశి వారి యోగాలను వృద్ధి చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.